రియల్ అనాలిసిస్ యూనిట్ 4 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, షో దట్ f of x is equal to mod x plus mod x minus 1 is not derivable at x equals 0 and x is equal to 1. యూనిట్ 4 ఏంటంటే డెరివేటివ్స్కి సంబంధించింది. ఒక ఫంక్షన్ f of x అని ఇస్తారు, అది డిరైవబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి షార్ట్ ఆన్సర్కి. 5 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్, షో దట్ log 1 plus x minus 2x by 1 plus x ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షనా డిక్రీజింగ్ ఫంక్షనా ఇచ్చిన f of x అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 5 మార్క్స్ క్వశ్చనే. నెక్స్ట్, స్టేట్ అండ్ ట్రూ రోల్స్ థీరం. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. రోల్స్ థీరం స్టేట్మెంట్ రాయాలి, ప్రూఫ్ రాయాలి. 10 మార్క్స్ థీరం. అలానే రోల్స్ థీరం మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే, show that there is no real number k such that the equation x square minus 3x plus k equals 0 has two distinct roots in 0, 1. ఈ ప్రాబ్లం కూడా 5 మార్క్స్ ప్రాబ్లం. నెక్స్ట్, స్టేట్ అండ్ ట్రూ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. ఇక్కడ కూడా స్టేట్మెంట్ రాయాలి, ప్రూఫ్ రాయాలి. 10 మార్క్స్ థీరం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, యూజింగ్ లెగ్రాంజెస్. అలానే లెగ్రాంజెస్ థియరీ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి. రిపీటెడ్గా ఈ 6, 7, 8 ప్రాబ్లమ్స్ ఎక్కువ సార్లు ఇచ్చారు. లెగ్రాంజెస్ థియరీ మీద ఫస్ట్ ప్రాబ్లం, x గ్రేటర్ దాన్ log 1 plus x గ్రేటర్ దాన్ x by 1 plus x అని ప్రూవ్ చేయాలి. తర్వాత 7th ప్రాబ్లం, pi by 6 plus root 3 by 15 less than sin inverse 0.6 లెస్ దాన్ 1/8 ప్లస్ 5/6. ఇవన్నీ కూడా 6, 7, 8 ప్రాబ్లమ్స్ లెగ్రాంజెస్ థీరం యూజ్ చేస్తాము. 10 మార్క్స్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్, స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ మీన్ వాల్యూ థీరం. ఇది కూడా 10 మార్క్స్ థీరం. స్టేట్మెంట్ రాయాలి, అలానే ప్రూఫ్ రాయాలి. నెక్స్ట్, 10th క్వశ్చన్ 5 మార్క్స్కి ఇస్తారు. కాచీ మీన్ వాల్యూ థీరం యూజ్ చేసి ప్రాబ్లం చేయడం. సో రోల్స్ థీరం, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం, కాచీ మీన్ వాల్యూ థీరం, ఇవి 3 కూడా 10 మార్క్స్కి అడిగే థీరమ్స్. ఆ మూడింటి మీద కూడా అప్లికేషన్స్ అంటే ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. అలానే డిరైవబిలిటీ మీద ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఈ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అయిపోతాయి.